హాయ్ ఫ్రెండ్స్! మా ఇంట్లో అయితే ఫ్యాబ్రిక్ ఫర్నిచర్ ఎక్కువేనండి. మరి వాటి క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్స్ గో. క్లీనింగ్ కోసం నేను వాడే సొల్యూషన్ హాట్ వాటర్‌లో లిక్విడ్ డిటర్జెంట్, కంఫర్ట్, బేకింగ్ సోడా మిక్స్ చేస్తాను. సింపుల్ అండి. ఎలాంటి ఎక్స్‌పెన్సివ్ క్లీనర్స్ అయితే వాడను. ఈ జీరో కాస్ట్ లిక్విడ్‌తో నేనెప్పుడు ఇలాగే క్లీన్ చేస్తాను. సూపర్బ్‌గా క్లీన్ అవుతుంది. ఫస్ట్ అయితే కార్నర్స్‌లో ఉన్న డస్ట్‌ని ఇలా బ్రష్‌తో రిమూవ్ చేస్తాను. మీ దగ్గర వాక్యూమ్ క్లీనర్ ఉంటే మరీ మంచిది. ఇప్పుడు ఒక నాప్కిన్ హాట్ వాటర్‌లో డిప్ చేసేసి ఇలా ఒక లిడ్‌లో కవర్ చేసి సోఫా, చైర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. వాటర్ హాట్‌గా ఉంటే డస్ట్ బాగా కలెక్ట్ అవుతుందనమాట. ఇలా లిడ్ ఉంటే హ్యాండీగా ఉండి క్లీనింగ్ ఈజీ అవుతుంది. అంతేకాకుండా సోఫా మీద చాక్లేట్, మిల్క్ షేక్ మార్క్స్ ఏమైనా ఉన్నా నేను ఇదే లిక్విడ్‌తో ఒక బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేస్తాను. సూపర్బ్‌గా క్లీన్ అవుతుంది. చూడండి డస్ట్ ఎంతొచ్చిందో. అర్బన్ క్లాప్‌లో వందలు పోసే బదులు రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనమే క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ నాప్కిన్‌ని సొల్యూషన్‌లో డిప్ చేసేసి డైనింగ్ టేబుల్ చైర్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. కార్నర్స్‌లో డస్ట్ పోవాలంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాను. డస్ట్ ఈజీగా కలెక్ట్ అవుతుందనమాట. బేకింగ్ సోడాతో బ్యాక్టీరియా రిమూవ్ అవుతుంది అండ్ కంఫర్ట్‌తో మంచి సువాసన కూడా వస్తుంది. సో, డైనింగ్ టేబుల్ చైర్స్‌లో ఫుడ్ పార్టికల్స్, డస్ట్ చక్కగా క్లీన్ అవుతాయి. కష్టపడి క్లీన్ చేశాను కాబట్టి సోఫా కవర్స్ వేసేస్తున్నాను. కొన్ని రోజులన్నా చక్కగా నీట్‌గా ఉండాలని చెప్పేసి. మీ ఫర్నిచర్ కూడా ఇలా క్లీన్ చేసి ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.